ఈ రోజు మనతోని రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత ఫేమస్ అయింది కదా. కానీ రాను బొంబాయికి రాను మాత్రం ఊపేశారు. గాడ్ గ్రేస్ అలా జరిగిపోయింది. ఫస్ట్ ఏ సాంగ్ చేశారు? రాముతో నేను ఫస్ట్ సాంగ్ చేసింది ఏం మాయ చేసావే. అంటే అద్దాల మేడలు ఉన్న అనగానే మీకు ఎందుకు అట్రాక్ట్ అయింది? ఇక్కడ పాట హిట్ అవ్వాలంటే కావాల్సింది అవును, కానీ ఇది బాంబేకి రాని అనే బదులు హైదరాబాద్కి రాను లేకుంటే కలకత్తాకి రాను అని పెట్టొచ్చు కదా. బాంబే ఎందుకు పెట్టిండే? వీళ్ళు కూలి పని కోసం బాంబేకి వెళ్ళారు. అక్కడ వీళ్ళకి ఏదైతే పని ఇచ్చిన ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బు లేకుండా సతాయించి మనోడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చెత్తలో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా. బిగ్ బాస్ కి అసలు వెళ్తా అనుకున్నాడు అసలు? యాక్చువల్లీ బిగ్ బాస్ కి నుంచి రాముకి ఒక 3 months బ్యాక్ కాల్ వచ్చింది. వాళ్ళు బట్టల టాస్క్ వచ్చింది నాకు, మొత్తం బట్టలు ఉతకడం. రాము వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు మామూలుగా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బిగ్ బాస్ హౌస్ కి నన్ను తీసుకెళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడతా, రాము ఎందుకు బట్టలు ఉతకాలి అని. సీరియస్ గా నేను ఎందుకు సాంగ్ ఒకటి రాయకూడదు అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని రాసిన పాట ఫస్ట్ సొమ్మసిల్లిపోతున్నది. అది చాలా పెద్ద హిట్. అది కూడా అండి. కానీ ఈ సాంగ్ మీ ఛానల్లో కాకుండా రాము రాథోడ్ ఛానల్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటిది? అది ఎప్పుడైతే మేము చేద్దాం అనుకున్నామో అప్పుడే రాము ఏం అడిగాడంటే, అన్న 5 lakhs ఖర్చు పెట్టారు, రాబడి ఎంత వచ్చింది? ఈ మధ్య అన్నిట్లో చెప్పి ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారా ఏంటి ఎన్ని కోట్లు? ఇదిగో మీకు చూపిస్తుంది రాము ఫోన్. నాగార్జున సార్ గారు మా పాట గురించి మాట్లాడడం, 500 million మీది పోయిందని మాది అప్రిషియేషన్ చేయడం. ఇలా వచ్చేస్తుంది 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఏమైనా నేర్చుకున్నావా? లేదు సార్, నేను చిన్నప్పటి నుంచి నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడు పాడుతుండే. మా ఫోక్ ఇండస్ట్రీలో రాను బొమ్మాయి అని ఒక బాహుబలి అండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని రాను బొంబాయికి రాను అనే సాంగ్ ఎంత ఫేమస్ అయింది కదా. 500+ millionsలో వెళ్ళింది సాంగ్. ఆయన ఇంకొకటి ఏంటంటే, నేను రాను బొంబాయికి అన్నాడు కానీ మా హిట్ టీవీకి మాత్రం వచ్చేసాడు. తనే అనేది మన ప్రొడ్యూసర్ వలి గారు మనతో ఉన్నారు. ఆయన రాము రాథోడేమో బిగ్ బాస్ 9లో ఉన్నాడు లోపట, ఈయన మన స్టూడియోలో. ఆయన రాము రాథోడ్ ఎలా ఆడుతున్నాడు, ఆయన రాము రాథోడ్ ఎలా పరిచయం అయ్యాడు, ఆయన రాను బొంబాయికి రాను సాంగ్ని ఈయన ప్రొడ్యూస్ ఎందుకు చేయాలనుకున్నాడు, ఏం నచ్చింది అక్కడ, ఆయన రాము రాథోడ్ బిగ్ బాస్లో వెళ్తున్నాడు కదా, తన మాటల్లో అంటే రాము రాథోడ్ మంచిగా ఆడుతున్నాడా లేక ఇంకా మాస్క్ వేసుకొని తిరుగుతున్నాడా, అసలు ఏంటిది రాము రాథోడ్ ఫ్యామిలీ ఏంటిది, అండ్ తను ఎలా పరిచయం అయ్యాడో తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం. నమస్తే వలిబాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. ఏంది డీసెంట్ గా ఉన్నారు, కామ్ గా ఉన్నారు? నేను ఇంతేనండి ఉండేది. ఇంతేనా మీరు? నేచర్ ఇంతే. కానీ రాను బొంబాయికి రాను మాత్రం ఊపేశారు. గాడ్ గ్రేస్ అలా జరిగిపోయింది. ఓకే వలిబాయ్, మీ ప్రాపర్ ఎక్కడ? నా ప్రాపర్ నేను హైదరాబాద్ పుట్టింది పెరిగిందంతా. బట్ మా పేరెంట్స్ వాళ్ళ నెగిటివ్ వచ్చేసి ఒంగోలు డిస్టిక్ దగ్గర మార్కాపురం. ఆంధ్ర. కానీ బాంబేకి రాను సాంగ్ రాము రాథోడ్, ఇది ఎట్లా ట్రయాంగిల్ సర్కిల్ ఎట్లా జరిగింది చెప్పండి. అట్లా ఏం లేదు. యాక్చువల్లీ నేను ఇంతకుముందు మూవీస్ తీశాను, ఒక 2 మూవీస్ తీశాను. ఏంటంటే చిన్న మూవీస్ 2 ఉన్నాయి. దాని తర్వాత నేను ఈ ఫోక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చాలా బాగా నడిచాయి. వీటిని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా. తక్కువ బడ్జెట్లో చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, మనం కూడా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చేసి ఫస్ట్ ఒక సాంగ్ తీశాను నేను కూడా, తేరీ మేరీ కథ అని చెప్పేసి. అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ యాక్చువల్లీ. అందులో పూజా నాగేశ్వర్ అని అమ్మాయి, ఈ లాస్ట్ తనది చాలా పెద్ద హిట్, ఓపిల్గా వెంకటేష్ అని ఒక పెద్ద హిట్. అవునవును. ఆ అమ్మాయి నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. ఫస్ట్ సాంగ్ నాదే. అది చేశాను. అది ఇప్పుడు బాగా పోయింది. అది 40 million దాకా ఏవో క్రాస్ అయింది. అది మంచి హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ సాంగ్ చేశాను, రాముతోటే చేశాను అనమాట. ఈ రాముతోటి ఎలా వచ్చిందంటే, మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ అని ఒకతను ఉన్నాడు. ఫస్ట్ ఏ సాంగ్ చేశారు రాముతోటి? నేను ఫస్ట్ సాంగ్ చేసింది ఏం మాయ చేసావే. ఏం మాయే చేసినవే మల్లె పూలే మూరెడు పెట్టుకొని అనే ఒక సాంగ్ ఉంది. అది నా ఓన్ ఛానల్. దాంట్లో చేశాను. అది రాము డీలో ఉన్నప్పుడు జరిగింది షూట్.
రాముడి వచ్చేసిన తర్వాత రిలీజ్ అయింది. బట్ అది అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మాకు. దాని తర్వాత మేము ఇంకో సాంగ్ లైనప్లో ఉంది. అది యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి వేరే, ఈ రాను బొంబాయి అనే సాంగ్ కాదు, ఇంకో సాంగ్ ఉంది, మంచి సాంగ్ అది కూడా. కాకపోతే ఆ టైంకి కొంచెం ఓల్డ్ స్టైల్ ఉండి కొంచెం జానపద టచ్ ఉన్న సాంగ్సే ట్రెండింగ్లో ఉన్నాయి. సో అలా హుక్ స్టెప్ ఏదన్నా ఉండి, హుక్ లైన్ ఏదన్నా ఉంటేనే వర్కౌట్ అవుతుంది అని నా కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని రాముతో కొన్ని రోజులు డిస్కషన్ జరిగిన తర్వాత రాము వన్ ఫైన్ డే ఈ సాంగ్ ఒకసారి నాకు వినిపించాడు. అంటే మొత్తం రాను బొమ్మారం లైన్ కూడా వినిపించలేదు, అద్దాల మేడలున్నాయే మేడల్లో చీరలు ఉన్నాయే అని ఆ 4 లైన్స్ మాత్రమే వినిపించాడు. ఆ 4 లైన్స్ వినిపించగానే నాకు అర్థమైపోయింది ఇది హిట్. అంటే అప్పుడే అనుకున్నా, ఏమంటే అప్పుడు రాముకి అప్పుడే అయిపోయింది ఇది కదా కావాల్సింది, మనకు ఇది కావాల్సింది, ఇది చేద్దాం అంటే. అప్పుడు రాము అన్న నేను నైట్ ఇంటికి వెళ్ళి మొత్తం రాసేస్తా, సాంగ్ మొత్తాన్ని రాసేసి నీకు పంపించేస్తా అని చెప్పేసి నాకు వెళ్ళి రాసేసి నైట్ పంపించేసింది నాకు. ఆరో నైట్ అలా పంపించేసింది. ఫోన్ చేసి వినిపించింది కూడా సాంగ్. సూపర్, నాకైతే బాగా నచ్చింది, విపరీతంగా నచ్చింది. సరే గో హెడ్ అని ఇంకా మేము షూటింగ్కి వెళ్ళాం. ఓహో, అలా జరిగింది. అంటే మీరు అప్పుడే ఎలా పసిగట్టారు ఇది హిట్ అవుతుందని? యాక్చువల్లీ గత కొద్ది రోజులుగా బాగా స్ట్రగ్లింగ్, అంటే నాకు ఒక 100 మిలియన్ల సాంగ్ తీయాలనేది నాకు ఒక డ్రీమ్గా ఉన్నది. కన్ఫామ్ ఎలాగైనా 100 మిలియన్లు కొట్టాలి అనే నేను దాని గురించి తిరుగుతున్నా. అలాంటి సాంగ్ కావాలి. ఎవరెవరో వచ్చి హిట్లు కొడుతున్నారు. ఎప్పటి నుంచో మనం ఇండస్ట్రీలో ఉన్నాం, మనం ఎందుకు కొట్టకూడదు? మనం కదా కొట్టాల్సింది. మనం కొడితే మనం ఇంకా 4 సాంగ్లు ఎక్కువ తీస్తాం, నలుగురికి ఇంకా ఎక్కువ వర్క్స్ ఇస్తామనే అటెన్షన్లో నేనున్నాను. సో నాకు చాలా సెర్చ్ చేసి నాకు ఈ సాంగ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని రాము 4 లైన్స్ వినిపించగానే నాకు ఫిక్స్ అయిపోయా. ఇంత పెద్ద హిట్ అవుతుందని అయితే నేను ఫిక్స్ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా అయితే ఇది ఒక 100 మిలియన్ కొట్టే సాంగ్ అని మాత్రం ఫిక్స్ అయ్యాను నేను ఆ రోజు. అంటే అద్దాల మేడలు ఉంది అనగానే మీకు ఎందుకు అట్రాక్ట్ అయింది? అంటే చాలా లైన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎందుకు అది అట్రాక్ట్ అయింది మీకు? అంటే అది చాలా అందరికీ సింక్ అయ్యే విధంగా కొంచెం మన పల్లెటూరి భాషకి దగ్గరగా ఉన్నాయి. అద్దాల మేడలు ఉన్నాయే మేడల్లో చీరలు ఉన్నాయి, చీరల రైకలు ఉన్నాయి, కొని పెడతా నాతో రాయి అనేది ఈ లైన్స్ అన్నీ మనం ఆల్రెడీ ఎప్పుడో విన్నట్టు, ఆల్రెడీ మనకు మైండ్లో తిరుగుతున్నట్టే ఉంటాయి ఆ లైన్స్. ఇక్కడ పాట హిట్ అవ్వాలంటే కావాల్సింది వర్డ్స్ ఇంపార్టెంట్. లైన్స్ ఏవైతే ఉన్నాయి వర్డ్స్ అవి ఎంత ఈజీగా ఉంటాయి, జనాలకి ఎంత క్యాచీగా ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్. అవి క్యాచీగా ఉన్నాయంటే డెఫినెట్గా ప్రజలు దానికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. సో అలా అనుకున్నాను నేను, ఈ పాట ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి. కానీ ఈ సాంగ్ మీ ఛానల్లో కాకుండా రాము రాథోడ్ ఛానల్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటిది? యాక్చువల్లీ అండి దీని బిఫోర్ మేము ఇంకో సాంగ్ చేద్దామని అనుకున్నాం దీని ప్లేస్లో. అది మేము ఎప్పుడైతే అది రికార్డింగ్ కూడా అయిపోయింది, అది ఎప్పుడైతే మేము చేద్దాం అనుకున్నామో అప్పుడే రాము ఏం అడిగాడంటే, అన్న నా ఛానల్లో సాంగ్ రిలీజ్ చేయక చాలా రోజులు అయింది, ఇది నా ఛానల్లో రిలీజ్ చేద్దామని నన్ను అడిగాడు. ఓకే రాము, నో ప్రాబ్లం, ఎవరి ఛానల్ అయినా మనకు కావాల్సింది హిట్ అవ్వాలి, సాంగ్ హిట్ అవ్వాలి, మంచి రెవెన్యూ కలెక్ట్ చేయాలి, జనాలు బాగా గట్టిగా రిసీవ్ చేసుకోవాలి. సో నాకేం ప్రాబ్లం లేదు రాము, నీ ఛానల్లోనే రిలీజ్ చేద్దామని చెప్పాను. అట్లాగే జరిగింది. అంటే మీ ఛానల్లో చేస్తే ఇంత రీచ్ వచ్చేది అంటారా? ఏమో చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు, అది ఏదైనా జరగండొచ్చు. ఎంత ఖర్చు పెట్టారండి ఈ సాంగ్కి? టోటల్ 5 lakhs అయింది సార్. 5 lakhs అయింది. నిజంగానా? నిజంగానే. ఫస్ట్ యాక్చువల్లీ 3 lakhs అయింది. యాక్చువల్లీ ఇది మేము సెకండ్ టైం మళ్ళీ రీషూట్ చేసాం. ఫస్ట్ టైము వెళ్ళి షూట్ చేసినప్పుడు పల్లవి చరణం అంతా బాగా వచ్చింది. సెకండ్ పల్లవి సెకండ్ చరణము డ్రాప్ అవుతుంది. అంటే అప్పటికే రాను బొంబాయి రాను సాంగ్ మీద రీల్ ఉంటుంది కదా, అది ఇన్స్టాలో రిలీజ్ అయ్యి ఫుల్ వైరల్ అవుతుంది. ప్రోమో కూడా రిలీజ్ చేసాము, ప్రోమో కూడా ఫుల్ వైరల్ అవుతుంది. కాకపోతే ఇంక ఇప్పుడు ఈ కొంచెం కూడా ఎందుకు మనం మైనస్ పెట్టుకుని రిలీజ్ చేయాలి? మేబీ అది రిలీజ్ చేసినా హిట్ అయి ఉండదేమో, ఎంతో కొంత తగ్గి ఉండదు మేబీ. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రపంచమంతా సాంగ్ కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి సాంగ్ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ రీషూట్ చేసుకొని వచ్చాం. సో అందుకని 5 lakhs అయింది. 5 lakhs ఖర్చు పెట్టారు, రాబడి ఎంత వచ్చింది? ఈ మధ్య అన్నిట్లో చెప్పి నిజంగా ఫేమస్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారా ఎన్ని కోట్లు? అదేం లేదు కానీ చెప్పారు కదండి. యాక్చువల్లీ మీకు తెలిసిందే యూట్యూబ్లో రెవెన్యూ అనేది ఇప్పటికి మంది 500 million అబౌవ్ దాటింది. 540 ఉంది ఇప్పుడు. అవును, నియర్ బై 2 CR వచ్చిందండి. 2 CR అయితే వచ్చింది. ఓకే, రామురాత్రి పార్టీ కూడా ఇచ్చాడు అందరికి. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చాలా పార్టీ ఇచ్చి గ్రాండ్ గా చేసుకున్నాడు. అలా ఏం లేదు, బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఓకే అవార్డు తీసుకున్నాడు కదా వెళ్ళేసి దుబాయ్కి. యాక్చువల్లీ గామా అవార్డ్స్ లో రాను బొమ్మాయి రాను సాంగ్ కి ఫోక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చారు. అవును,
సో అది తీసుకోవడం కోసం రాము వెళ్ళాడు. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి కానీ నాకు పాస్పోర్ట్ లేదని నేను ఆగిపోయాను. అయ్యో, మీకు పాస్పోర్ట్? నేను పాస్పోర్ట్ చేయించుకోలేదు. ఓకే. సో ఆ కారణం వల్ల నేను ఆగిపోయా. అది లేదని అంతే హడావిడి ఇంకా రాము వెళ్ళేసి వచ్చిండు. సో ఇంతవరకు గామా అవార్డ్స్లో ఫోక్ సాంగ్కి రావడం అనేది ఇంతవరకు జరగలేదండి. ఇదే ఫస్ట్ టైం జరిగింది. కానీ ఎందుకు రాదండి? ఇప్పుడు ఓన్లీ నాట్ మన తెలంగాణ స్టేట్ వాళ్ళే కాదు కదా, లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా రాను అని చేయి ఊపుతున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు, ఫారినర్స్, ఇంటర్నేషనల్ సాంగ్ అయిపోయింది అది. అవును. అంటే జపాన్, చైనా, యుఎస్, యూకే, ఒక్క కంట్రీ అని ఏం లేదు, అన్ని కంట్రీస్లో రిలీజ్ అవుతున్నాయి. ఇంకొక మెయిన్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రివ్యూస్ ఇస్తున్నారు. అక్కడ వాళ్ళు రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అది రాను బొమ్మాయి అనే సాంగ్ విని ఆ లాంగ్వేజ్ వల్ల అక్కడ రివ్యూస్ ఇస్తున్నారు దీని మీద. అది చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అంటే మాకు తెలుగు పాట, అది ఒక ఫోక్ సాంగ్, తెలంగాణ మట్టి పాట ఇంత ప్రపంచం అంతా తిరగడం అనేది నిజంగా అసలు మేము సో బ్లెస్డ్. యాక్చువల్లీ మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయండి. అంటే మా అందరికీ ఎంత కిక్ ఉందంటే, ఒక బాహుబలి రాజమౌళి గారు తీసి ఎంత పెద్ద హిట్ కొట్టారో వరల్డ్ వైడ్గా, మా ఫోక్ ఇండస్ట్రీకి కూడా రాను బొంబాయి రాను లాంటి సాంగ్ ఇట్లా అంటే మా ఫోక్ ఇండస్ట్రీలో రాను బొంబాయి రాను ఒక బాహుబలి అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. పాన్ ఇండియా పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ కూడా అయిపోయింది అలా. అవును, కానీ ఇది బాంబేకి రాని అనే బదులు హైదరాబాద్కి రాను లేకుంటే కలకత్తాకి రానని పెట్టొచ్చు కదా. బాంబే ఎందుకు పెట్టిండే? బొంబాయి అనేది సౌండ్ బొమ్మ ఉంటుందండి. ఓహో, సౌండింగ్ బాగుంది. బొంబాయికి రాను బొంబాయి అనేది భలే పలుకుతుంది అనమాట. సో అందుకోసం ఆ బొంబాయి అనేది ఫిక్స్ అయింది. రాము రాథోడ్ నేచర్ ఏంటిదండి? రాము రాథోడ్ చాలా సైలెంట్ పర్సన్. యాక్చువల్లీ చాలా నెమ్మదస్తుడు, సైలెంట్ పర్సన్. ఎవరికి యాక్చువల్లీ మనం ఇది ఎక్కువ మాట్లాడితే ఎదుటోళ్ళు ఏమైనా హర్ట్ అవుతారేమో అని, ఏదైనా ఒకళ్ళు ఎదుటోళ్ళు ఇతను హర్ట్ చేసినా కూడా సర్లే దీన్ని మనకి ఎందుకులే, మనం ఈ విషయాన్ని ఇక్కడితో లైట్ తీసుకుందామని పక్కగా జరిగే నేచర్ అవుతుంది. బిగ్ బాస్కి అసలు వెళ్తా అనుకున్నాడు అసలు అతను? యాక్చువల్లీ బిగ్ బాస్కి నుంచి రాముకి ఒక 3 months బ్యాక్ కాల్ వచ్చింది. 3 months బ్యాకే కాల్ వచ్చింది. వాళ్ళు ఇట్లానే అడిగితే రాము అప్పుడు నాతో డిస్కషన్ చేశాడు అనమాట. అన్న ఇట్లా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది, మరి వెళ్ళాలా ఏం కథ? నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు బయట నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ చాలా పాపులారిటీ వచ్చేసింది. ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు దానికి వెళ్ళి నేను ఎందుకు ఇదంతా అవసరమా అని అంటే, లేదు రాము నువ్వు వెళ్తే ఇప్పుడు 70% తెలిసినాడు, రేపు ఇంకా 100% తెలుస్తావు, నువ్వు మంచి రీచ్ వస్తుంది, బాగుంటుంది, నెక్స్ట్ నీ కెరీర్కి చాలా ప్లస్ అవుతుందని డిస్కషన్ చేసుకొని ఆ తర్వాత మెల్లగా ఫిక్స్ అయిపోయి వెళ్ళాడు. అట్లా బిగ్ బాస్కి ఇప్పుడు ఆడుతున్నాడు కదా, ఎందుకంత అంటే బిగ్ బాస్ అన్న తర్వాత ఎలా ఉండాలంటే యాక్టివ్గా ఉండాలి, మాట ఉండాలి, కానీ కామ్గా వెళ్తున్నాడు రాము రాథోడ్. నన్ను కొట్టినా పర్వాలేదు కానీ నేనైతే కామ్గా ఉంటానని అంటుండు. ఎక్కువ శాతం మైండ్ బ్లాక్ అయింది, నేను ఆ టైంలో మాట్లాడలేకపోయానని అంటున్నాడు. ఏంది ఆట అసలు అనేది? అంటే రాము అది ఒరిజినల్ అలాగే ఉంటాడు. యాక్చువల్లీ అతను ఏం మాస్క్ వేసుకొని అయితే ఆడట్లేదు. రాము బయట కూడా అలాగే ఉంటాడు, కాకపోతే కొంచెం సిక్కుగా ఉన్నాడు, అదైతే కనబడుతుంది. కొంచెం దిగులు పడుతున్నాడు, కొంచెం ఆలోచిస్తున్నాడు, మేబీ వాళ్ళ అమ్మ గురించో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాడు. కాకపోతే అతని నేచర్ అయితే బయట ఉన్నా కూడా అంతే, ఎక్కువ ఎవరికి హాని చేయాలనుకోడు, ఎక్కువ ఎవరిని హర్ట్ చేయడు, అలాగే ఉంటాడు అతను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది రాము వాళ్ళది? రాము వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అండి. యాక్చువల్లీ బిఫోర్ తను ఈ ఇండస్ట్రీలోకి రాకముందు వాళ్ళ మమ్మీ డాడీ కూలి పనికి చేసుకునే వాళ్ళు బొంబాయి కూడా వెళ్ళి అక్కడ కూలి పని చేసుకుని వచ్చారు. ఇక్కడ కూడా చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో రాము కాకుండా రాముకి 2 అన్నలు ఉన్నారు, 2 ఒక అక్క ఒక చెల్లి ఉంది, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ. సో టోటల్ ఫ్యామిలీకి మొత్తానికి మనోడే స్ట్రాంగ్ పిల్లర్. వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికైనా ఏదైనా నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ మారుతుందంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ రాము వాళ్ళని మాత్రమే. అంత సపోర్టివ్ రాము వాళ్ళ ఫ్యామిలీకి. ఒక పూర్ ఫ్యామిలీ చల్లి వచ్చి వాళ్ళ ఒక పేరు మంచి సంపాదించారు. అవునండి. అంటే ఒక కూలి పని చేసుకునే కుటుంబం నుంచి వచ్చి ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళడం అనేది, ఇంతమంది ప్రేక్షకుల ఆదరణకి అవ్వడం అనేది అది చాలా చిన్న విషయం అయితే కాదు. అది నిజంగా అతని హార్డ్ వర్క్, అతని కమిట్మెంట్, అతని డెడికేషన్. అది ఫోక్ నుంచి కూడా ఫస్ట్ అనుకుంటా రామే. ఫోక్ నుంచి అవును రామే ఫస్ట్. అండ్ బ్రేక్ కొట్టడం, పాన్ ఇండియా స్టార్ కూడా అవ్వడం కూడా ఫోక్ లో రామే. ఓకే. అంటే బిగ్ బాస్ కి వెళ్ళి అంటే మీకు కొంచెం షేర్ చేసుకుంటారు కదా, బిగ్ బాస్ కి ఇలా ఉండాలనా సార్, లేకుంటే ఏమని పిలుస్తుంటారు మీకు? మేమిద్దరం కామెడీగా మేము ఏమంటే రెగ్యులర్ పిలుచుకునేది ఒకటే. నేను రాముని చారి గారు అంటాను, అచ్చా రాము నన్ను రావు గారు అంటారు. ఇట్లా పిలుచుకుంటుంటాం మేము. మాక్సిమం చాలా మంది నా పేరు కూడా రావు గారు అనుకుంటుంటారు అనమాట, నన్ను రావు గారు అని పిలుస్తుంటారు. అంతే. బిగ్ బాస్ నుంచి నాకు ఎవరైనా కాల్ చేసినా కూడా వాళ్ళు రాము గురించి ఏదైనా చెప్పడానికి మాట్లాడడానికి రావు గారు అని పిలుస్తున్నారు. అది పెద్ద కామెడీ అయిపోయింది. ఈ కామెడీ నా పేరు రావు గారు కాదు, నా పేరు వలి,
కాకపోతే మేమిద్దరం అలా ముద్దుగా పిలుచుకుంటాం అంతే. అచ్చా అచ్చా. రావు గారు కామెడీగా, రావు గారు చారి గారు, రావు గారు చారి గారు. చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. యా అంతే. కానీ మీరు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అవ్వాల్సి వస్తుంది. అవ్వాల్సి వస్తుంది. ఓకే. రామురాతో లవ్ ఏమైనా ట్రాక్ ఉందా అండి? ఏం లేదండి. ఏం లేదు. అన్ని చిన్న చిన్న గాసిప్స్ వచ్చాయి కానీ ఏం నిజాలు కావు. ఏం లేవు. కానీ బిగ్ బాస్ లో కూడా లవ్ ఏం నడుపుతలేడు. అందరు చిన్న పిల్లకాయలనే చేస్తున్నారు ఆయన పాపం. అంటే అందరిలో కల్లా చిన్నోడు రామ్ లాగానే ఉన్నాడు యాక్చువల్లీ. సో అందుకే అక్కడ ఏం లేదు. భరణి గారు మొత్తం కొడుకులాగానే చూసుకుంటారు ఆయనను. కానీ భరణి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇంతకుముందు శ్రేష్ఠి వర్మ గారు కూడా రాముకున్న ఫస్ట్ వీక్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆవిడ ఇద్దరు కలిసి డాన్స్ బాగా. కాకపోతే ఆమె వెళ్ళిపోవడం కొంచెం రాముకు మంచి సపోర్ట్ పోయినట్టయింది. కాకపోతే భరణి గారు ఉన్నారు. కాకపోతే ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా రాము మాత్రం నాకు తెలిసి ఖచ్చితంగా అయితే డెఫినెట్గా మంచిగా ఆడతాడు. నాకు తెలిసి టాప్ 5కి అయితే వెళ్తాడు ఖచ్చితంగా, నా నమ్మకం. అంటే బిగ్ బాస్ కి ఎంటర్ అవ్వగానే మంచి లగ్జరీగా ఉండాలి, అది ఉండాలి అని అనుకుంటాం మనం. కానీ నాకు వెళ్ళంగానే ఒక బట్టల టాస్క్ వచ్చింది నాకు, మొత్తం బట్టలు ఉతకడం. అప్పుడు అంటే మేమంటే ఆడియన్స్ లాగా చూడొచ్చు టాస్క్ అని, కానీ ఇంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు దగ్గరుండి రాముతోనే ఉండేవాళ్ళు కదా, ఎలా ఫీల్ అయ్యారు? అదే అందరు బట్టలు ఉతుకుతున్నాడా? వాళ్ళ అమ్మ, రాము వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు మామూలుగా. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను యాక్చువల్లీ. రాము బిగ్ బాస్ వెళ్ళాక ఒక 2-3 డేస్ తర్వాత వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి. ఏంది నాయన రాము చేతి ఇట్లా బట్టలు తీస్తున్నారు, నన్ను స్టూడియోకి తీసుకపో, నన్ను అడిగి తీసుకపో అంటున్నారు. బిగ్ బాస్ హౌస్కి నన్ను తీసుకెళ్ళు, నేను వాళ్ళతో మాట్లాడతా, రాము ఎందుకు బట్టలు ఉతకాలి. అమ్మా అది గేమ్ అమ్మా, ఏం చేస్తాము, ఏం చేయలేము, మాది గేమ్, ఏం కాదు, రామయ్య కాదు అందరు అలాగే పనులు చేయాలి, తప్పదు అని చెప్పేసి ఆమె కొంచెం కన్నీళ్ళు అది పెట్టుకుంది. నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడు, నా కొడుకు ఇట్లా బట్టలు ఊతున్నాడు, ఇది చేస్తున్నాడు, బాధపడుతున్నాడు అని. కాకపోతే ఇంకా బిగ్ బాస్కి వెళ్ళాక తప్పదు, ఖచ్చితంగా అందరు కష్టపడి ఆడాల్సిందే, ప్రూవ్ చేసుకోవాల్సిందే. కానీ వాళ్ళకి తెలియదు కదా, అది వాళ్ళకి తెలియదు, తర్వాత ఆమె అర్థం చేసుకుంది. కానీ కన్నీళ్ళు పెట్టుకుంది. అంటే తల్లి ప్రేమ చూడు, నా కొడుకుతో బట్టలు ఉతికిస్తున్నారు. అవును అవును అవును. కొంచెం ఇంకా ఏమన్నా ఫీల్ అయింది, అబ్బా నా కొడుకు ఇక్కడ ఇంటికి ఉంటే ఏం పని చేయకపోయేవాడు. వాళ్ళ నాన్న, ముఖ్యంగా వాళ్ళ నాన్న, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ నాన్న ఏడుస్తున్నాడు, నాకు మా అబ్బాయి ఎందుకు, మా అబ్బాయిని ఎంత కష్టపెట్టడం ఎందుకు, నా కొడుకు అంత కష్టపడుతుంటే నేను చూడలేను. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో అందరికంటే బాగా ముద్దు చూసుకునేది రామునే. ఎందుకంటే మొత్తం కుటుంబానికి అతనే స్ట్రాంగ్ పిల్లరు, అతనే ఏదైనా అందరికి చేసేదైనా సరే, వాళ్ళ అన్నలను చూసుకునేదైనా, వాళ్ళ ఫ్యామిలీని చూసుకునేదైనా సరే. అంటే సపోజ్ చెప్పాలంటే వాళ్ళ అన్నకి బిజినెస్ కోసం వాళ్ళ అన్నకు ఒక బస్ కొనిచ్చాడు. ఒక బస్సే ఈ మధ్యనే కొనిచ్చాడు, ఒక బస్సు. వాళ్ళ ఇద్దరు అన్నలకి ట్రావెల్స్ బిజినెస్ పెట్టించాడు, బస్సులు, వేరే ట్రావెల్స్ 2 ఆటోలు కొనిచ్చాడు, ఇల్లు కట్టించాడు. ఇంత చేసుకున్న వాళ్ళకి వాళ్ళ తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది కదా, అతన్ని వెళ్ళి అలా బిగ్ బాస్లో బట్టలు ఉతుకుతుండడం, ఆ పనులన్నీ చేస్తుండడం చూసి నిజంగా కుటుంబం అంతా చాలా ఎమోషనల్ అయ్యారు ఆ రోజు. నేనే లిటరల్గా నా కంట్లలో నేను వచ్చాయి, అమ్మో అన్నీ తెలిసిన నేను కూడా లిటరల్గా ఎమోషనల్ అయిపోయా ఆ రోజు. అలా జరిగింది. కానీ ఆ బట్టలది కొంచెం మాకు కూడా బాధ అనిపించింది, అది పోగానే ఈ అబ్బాయికి ఏందని. అంటే ఆయన పెద్ద ఆయన లాగా లేడు కదా, చిన్నపిల్లల లాగా ఉండేసరికి అది అవసరం ఈ అబ్బాయికి అన్నట్టు అనిపించింది. మన రీతు టాస్క్ లో కూడా, మనం అది చేసేది కూడా మొత్తం బొమ్మల టాస్క్ లో కూడా ఇట్లే బ్లాంక్ గా నిలబడేసాడు, తీసుకో అనేసి ఇట్లా చేయబెట్టేసి నిలబడ్డాడు. ఏంటి నాకు మస్తు కోపం వచ్చింది, దగ్గరుంటే నేను కొట్టేవాడిని. నేను నువ్వు ఆడడానికి వచ్చావా లేకుంటే వేరే వాళ్ళకి సపోర్టింగ్? నాకు చాలా మంది ఫోన్ చేసి ఇదే చెప్పారు, ఎందుకు ఇలా రాము ఒక పాయింట్ ఏది కరెక్ట్ గా మాట్లాడకుండా, ఒక పాయింట్ ఏది చెప్పకుండా ఇది చేస్తున్నాడు అంటే, కొంచెం మనోడు ముందే సాఫ్ట్, చాలా సాఫ్ట్ అనమాట. ఎవరితో ఎక్కువ గొడవ పడ్డం కానీ హట్ చేయడం కానీ, ముందు మనోడు ఏం ఫీల్ అవుతాడంటే లోపల, అమ్మో ఇప్పుడు నేను ఇది మాట్లాడితే అవతల పర్సన్ హట్ అవుతారేమో, అవతల పర్సన్ ఏమైనా నేను ఇబ్బంది పెడతానేమో అన్న విధంగా ఆలోచిస్తాడు. కానీ సరే నాకు తెలిసేది ఇప్పుడే డెఫినెట్గా ఖచ్చితంగా డే బై డే ఇంప్రూవ్ అవుతున్నాడు. నెక్స్ట్ వీక్ కల్లా ఇంకా చాలా మారిపోతాడు రాము. కానీ మన నామినేషన్ లో కూడా చూస్తే రాముని మొత్తం ఒక ముద్దయిలాగా చేసి తనుజ గానీ రీతు గానీ వీళ్ళిద్దరు ఒక క్వశ్చన్ అంటే ఎవరిని అడగలే అట్లా. ఇప్పుడు వెనక మాట మాట్లాడుకుంటారు, ముందు ఒక మాట మాట్లాడతారు, అది కామన్ జరుగుతూనే ఉంటుంది. అదే బిగ్ బాస్. నిజ జీవితంలో కూడా అట్లే ఉంటది, బిగ్ బాస్ లో కూడా అదే ఉంటది. కానీ మా రాము అమాయకు కూడా అట్లా చేసి రీతు అంత ఫైర్ అయ్యి చెప్పు 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 అని అనడం జరిగిందా ఏంటిది అసలు? నాకైతే అలాగే అనిపించింది. అంటే రాము ఏం మాట్లాడలేడు కదా, వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళిద్దరు ఒకటి ఇది అనుకొని మాట్లాడి చేసినట్టే అనిపించింది తప్ప నాకు అందులో అంత ఫెయిర్ కూడా ఏమనిపించలేదు. మొన్న నామినేషన్ రాము యాక్సెప్ట్, నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అని చెప్పాడు, లైవ్ లో చెప్పాడు, మనకు టెలికాస్ట్ వేయలేదు. అట్లా అనడం రాము ఎంతవరకు అంటే డిఫెండ్ ఎందుకు చేసుకోలేకపోతుండు? అదే రాముతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, రాము కొంచెం అవతల పర్సన్ ఎక్కడ హర్ట్ అవుతారు, బాధపడతారు అనేది ఆలోచిస్తున్నాడు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాలి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫైట్ చేయాలని అతను ఆ డిసిషన్ గట్టిగా తీసుకోలేకపోతున్నాడు. కానీ వన్స్ ఒక్కసారి ఆ డిసిషన్ తీసుకుంటే మాత్రం అతను డెఫినెట్గా ఫైర్ ఇంకా, అంటే మనోడు బాగా ఆడతాడు. ఇంకా ఒకసారి ఆడడం మొదలు పెడితే చాలా బాగా ఆడతాడు. ఐ థింక్ నేను అనుకోవడం ఖచ్చితంగా ఈ వీక్లో మనోడికి అర్థమైపోయింది. అంటే ఫస్ట్ వీక్లో నామినేషన్ ఉన్నాడు,
సెకండ్ వీక్లో లేడు కదా, థర్డ్ వీక్ ఇది చాలా హార్డ్ హిట్టింగ్ నామినేషన్ అతనికి. ఇదే ఫస్ట్ హార్డ్ హిట్టింగ్ నామినేషన్. నెక్స్ట్ వీక్ నుంచి డెఫినెట్గా మనోడు ఇదంతా ఒక ఖచ్చితంగా ఒక ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా గట్టిగా ఆడతాడు ఈసారి. కానీ బిగ్ బాస్ 9 లో కూడా సంజన కానీ వేరే వాళ్ళు కూడా ఇక రాము ఏదేదో మాట్లాడతాడు అన్న ఫోకస్ చేస్తున్నా, అంటే లేనిది కూడా సృష్టిస్తురా అట్లా చెప్పేస్తున్నారు. రాము నువ్వు కూరుకో అన్నట్టు అందరూ అలాగే చేస్తున్నారు. లాస్ట్ వీక్ నుంచి రాముని ఎక్కువ మాట్లాడనీయట్లేదు. ఏదో వస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడాలి, ఇప్పుడు నీకేం తెలియదు అన్నట్టుగా పెడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ వాళ్ళందరూ అక్కడ ఉన్న ప్రతి కంటెస్టెంట్కి అతను మాట్లాడే హక్కు ఉంది. అతను మాట్లాడితేనే మనం అక్కడ ప్రజెంట్ అయ్యేది, లేకపోతే మాట్లాడనిస్తలేరు. కానీ వాటన్నిటి బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నా రాము. ఈ వారం అయితే బ్రేక్ చేస్తాడు. టాస్క్లు ఇంపార్టెంట్ రాముకి. యాక్చువల్లీ ఈ టాస్క్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో డెఫినెట్గా రాములో ఇంకొక యాంగిల్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. తనుజ కూడా ఈ విషయం తర్వాత నన్ను అక్క అని పిలవకు, నేను ఇక్కడ తనుజ అని చెప్పండి అని చెప్పడం ఇచ్చేసింది. అంటే వేరే వాళ్ళ మీద అంత అరవంది, రాము మీదనే ఆ రోజు అక్క అట్లా కాదని చెప్తుంటే కూడా వినకుండా నా దగ్గరికి రాకు, ఎవరు నాకు ఇక్కడ రిలేషన్స్ లేరు, బాండింగ్ చేయొద్దని తనుజ. అంటే రాము అయితే ఏం మాట్లాడలేదు కదా, రాము మీద ఎంత గట్టిగా నా రోజు. మిగతా వాళ్ళు అయితే ఇదే మాట అంటే వాళ్ళతో గట్టిగా ఫైటింగ్ అవుతుంది. వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళ ఆపోజిట్. కానీ రాము అయితే ఏం మాట్లాడలేదు కదా, అందుకు వాళ్ళు ఇలా అంటున్నారు. కానీ టాస్క్లు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయండి డెఫినెట్గా మనం రాములో మంచి ప్లేయర్ని చూస్తాం. టాస్క్లు చాలా బాగా ఆడతాడు రాముకి ఇప్పుడు ఎవరు సపోర్ట్గా ఉన్నారు బిగ్ బాస్లో మీరు చూసిన ప్రకారం? బర్నీ గారు సపోర్టెడ్ ఎప్పటి నుంచో, పర్లేదు. బర్నీ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఆ తర్వాత బర్నీ గారి తర్వాత నాకు అంత సపోర్టివ్ అనిపించింది ఇమానియల్ కొంచెం బాగానే మాట్లాడు. సుమన్ శెట్టి అన్న కూడా బాగా మాట్లాడుతున్నారు. వీళ్ళు బాగా సపోర్టివ్గా ఉన్నారు రాముకి. వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా అనిపిస్తలేరు మీకు, సుమన్ శెట్టి రాము? చాలా మంది అంటున్నారు అదే, ఇద్దరు సేమ్ బ్రదర్స్ లాగే ఉన్నారని. ఇద్దరు కామ్ గోయింగ్. అవును, ఇద్దరు కామ్ గోయింగ్. సంజన గారిని చూస్తే ఏమనిపిస్తుంది? సంజన గారు ఎలాగంటే గొడవ పెట్టేసి అట్లా నిల్చొని మొత్తం అంతా వేడిగా చూస్తుందేమో బాగా. కానీ అలా కూడా ఉండాలండి, ఎందుకంటే మనం బిగ్ బాస్ చూసేది కంటెంట్ కోసం. అక్కడ ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇనిషియేట్ చేసుకోకపోతే అక్కడ అంతా బోరింగే ఉంటుంది. ఆమె ఇనిషియేట్ తీసుకొని ఆడుతుందని నా ఫీలింగ్. రీతు చౌదరి, డెమన్ పవన్ వీళ్ళ లవ్ ట్రాక్ చూస్తున్నారు. వీళ్ళు తిన్న చాక్లెట్ ఆయనకి ఇస్తున్నారు, ఆమె తిన్న చాక్లెట్ డెమన్ పవన్ కి ఇస్తున్నారు. వీళ్ళంతా మసాలా పులిహోర అన్ని కలిపేస్తున్నారు. లాస్ట్ కి కిచిడి అవుతుందా లేకుంటే పచ్చి పులుసు అవుతుందా తెలియదు. ఏమనిపిస్తుందో చూసినప్పుడు అలా వాళ్ళని? ఆ లవ్ ట్రాక్ అయితే యాక్చువల్లీ కొన్ని నేను ఇన్స్టాలో మీమ్స్ అవి చూస్తున్నా కదా, కొన్ని ఏమో ట్రోల్ అవుతున్నాయి, కొన్ని ఏమో కొంచెం ఫీల్ గుడ్ మ్యూజిక్ వేసి బాగా రన్ చేస్తున్నారు. కానీ అది ఏమవుతుందో తెలియదు, కానీ చూద్దాం. మీకు ఎలా అనిపిస్తుంది అంటే కొన్ని లవ్స్ మనకి చాలా సీజన్స్ లో చూసాను, బాగా అనిపించాడు. కానీ ఇది మొత్తం చూస్తేనే నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అందులో చేసేదంతా కేవలం ఆ బిగ్ బాస్ వరకే ఉంటుందండి. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఎదుటి పర్సన్కి వాళ్ళ అసలు ఎవరు ఏం అంతగా అసలు నువ్వెవరు నేనెవరు అన్నట్టుగానే ఉంటారు తప్ప అదంతా ఓన్లీ ఆ షో వరకే. కొన్ని లవ్ ట్రాక్లు చూస్తే కూడా చూడాలనిపిస్తుంది, వీళ్ళ చూస్తేనే విరక్తి వస్తుంది. వీళ్ళదైతే చూడాలని అస్సలు అనిపించట్లేదు. యాక్చువల్గా అంటే కంప్లీట్ నెగిటివ్ ఉంది వీళ్ళకి, బయట కంప్లీట్ నెగిటివ్ ఉంది. ఇంకొకటి రోత మీరు చూసారా, ఆర్మీ పవన్ కళ్యాణ్ అమ్మా ఓదారుస్తున్నారు. కళ్యాణ్ పని ఆల్మోస్ట్ ఓదార్చడమే అయిపోతుంది. ఎక్కడ ఎవరు బాధలు ఉన్నా సరే ఆయన చాలా పెద్ద మనసు కాబట్టి దగ్గర తీసుకొని మరి ఓదారుస్తుంది. ఏంట్రా అని రుదుతూ ఉంటాడు. అవునవును. ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఆర్మీ అనే ట్యాగ్ పెట్టుకొని ఆయన సోల్జర్. నిజంగా అసలు ఆర్మీ సోల్జర్ దానికి దీనికి అసలు సంబంధమే లేదండి. పాపం ఎవరు బాధలు ఉన్నా సరే ఆయన దగ్గర తీసుకొని మరి ఓదారుస్తున్నారు. అదైతే నిజంగా ఫన్నీగానే ఉంది. ఇది మన ఆంధ్ర వాళ్ళలో ఈమె పావుల శ్యామల గారు బ్రహ్మానందం గారిని ఏడుస్తే చూడండి, అట్లే అనిపిస్తుంది ఎక్కడ కూడా. అవును. ఓకే. అండ్ రాము రాథోడ్ ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు? రాము రాథోడ్ ఏం పెద్ద చదువుకోలేదు. రాము రాథోడ్ 10th వరకు చదువుకున్నాడు. ఓకే. వాళ్ళదంతా అక్కడే వాళ్ళ ఊర్లోనే, భూత్పూర్ దగ్గరే. వాళ్ళ ఊరు వచ్చేసి గోప్లాపూర్. ఓకే. వాళ్ళ స్టడీస్ అంతా అక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత తను ఆ చిన్న వర్క్లు అవి చేసుకుంటూ డ్యాన్స్ అది నేర్చుకుంటూ ఈ లాక్డౌన్ టైంలోనే తను అప్పుడు వచ్చి ఇన్స్టాలో రీల్స్ అవి చేస్తున్న టైంలో, ఆ టైంలో ఇన్స్టా కదా టిక్టాక్లో రీల్స్ అవి చేస్తున్న టైంలోనే కొంచెం అతని సాంగ్స్కి వాటికి అక్కడ టిక్టాక్లో పాడి రీల్స్ పెడుతున్నప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చి సీరియస్గా నేను ఎందుకు సాంగ్ ఒకటి రాయకూడదు అని ఒక ఇనిషియేటివ్ తీసుకొని రాసిన పాట ఫస్ట్ సొమ్మసిల్లిపోతున్నవి. అది చాలా పెద్ద హిట్. అది కూడా అండి బాగా గట్టిగా పోయింది. నియర్ బై ఇప్పుడు 300 millions ఏముంది. అది అది కూడా మంచి సాలిడ్ హిట్టే. కాకపోతే దాంతో మనోడికి ఏం పెద్ద ప్లస్ అవ్వలేదు. దాని తర్వాత ఇంకా ట్రై చేస్తూ
ఆ డి తర్వాత ఇప్పుడు రాను బొంబాయి రాను బొంబాయి రాను తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ మంచి బ్రేక్ వచ్చి లిరిక్స్ కూడా చాలా చక్కగా రాసుకుంటాడు కదా. లిరిక్స్ బాగా రాసుకుంటాడండి. ఎక్కడి ఇది అలవాటు ఎక్కడైనా ఫస్ట్ నుంచి ఏమైనా నేర్చుకో? ఫస్ట్ నుంచి ఏం నేర్చుకోలేదు అతనికి అలా లోపల అలా వచ్చేది గాడ్ గిఫ్టింగ్ అంతే. లిరిక్స్ రాయడం అనేది మామూలుగా అంటే డాన్స్ అయినా సరే సింగింగ్ అయినా సరే, సింగింగ్ అంటే వాయిస్ బాగుండదు, వాయిస్ బాగాలేకపోయినా కొంతమంది పాడడానికి ట్రై చేస్తారు, కానీ లిరిక్స్ రాయడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గాడ్ గిఫ్టెడ్. ఖచ్చితంగా అది ఆయన ఇవ్వకపోతే అది రాయడం అనేది మామూలుగా ఎవరి వల్ల కాదు, అది పాసిబుల్ కాదు. కానీ అది రాసింది తనే, పాడింది తనే. అంటే అక్కడ వేరే సింగర్ని పెడదామని ఏమన్నా మీరు ఐడియా ఇవ్వడం అని అట్లా జరిగింది? లేదండి, డే 1 నుంచి రామయ్య పాడాలి, అదే ఉన్నది, దాంట్లో ఏ చేంజెస్ ఏం లేదు. ఓకే. కానీ బొంబాయికి రాని సాంగ్ లో చూస్తున్నప్పుడు అందరు వేరే వేరే కేటగిరీస్ ఉంటాయి వెనకాల. ఆ పెట్టడానికి రీజన్ ఏంటిది? అదంతా కేవలం క్రెడిట్ గోస్ టు శేఖర్ వైరస్ అండి. ఓకే. ఆ కొరియోగ్రాఫర్ అతను మొత్తం అన్ని దాంట్లో ఆ పాట ఆయన వినేసి, యాక్చువల్లీ మేము పంపించినాము పాట వినేసి, ఆయన ఓన్ సాంగ్ని కూడా అంత ఓన్ చేసుకోలేదు. దీన్ని నేను ఇంత బాగా చేస్తానన్నా, దీన్ని బాగా చేస్తాను అని దగ్గరుండి మొత్తం నీట్గా ప్లాన్ చేసుకొని, ఇలా వెనకాల ఒక మంచి కామెడీ క్యారెక్టర్ ఉండాలి, ఒక పోలీస్ క్యారెక్టర్ ఉండాలి, వెనకాల తిరణాల జాతరలాగా అలా ఉండాలి, ఇదంతా సెటప్ అంతా ఆయనే ప్లాన్ చేశాడు. కానీ ఇంకొకటి రాము రాథోడ్తో పాటు ఇంకొక అబ్బాయి ఇట్లా పూలు పెట్టుకొని అది ఫోకస్ చాలా మంది ఫన్నీ క్యారెక్టర్. అది చాలా మంది ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన మీద పడడం కానీ అదంతా అతని మీద కూడా చాలా మంచి పేరు వచ్చింది. అవునండి, యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ ఇనిషియేటివ్ కూడా అది యాక్చువల్లీ ఆ అబ్బాయి వచ్చేసి ఈ శేఖర్ మాస్టర్ గ్రూప్ లో వన్ ఆఫ్ ది డాన్సర్ అతను. సో అతను బాగా హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత ఈ సాంగ్ లో ఒక అమ్మాయి లడ్డుగా ఉంటుంది, లడ్డుగా బాగా, ఆ అమ్మాయి కూడా చాలా ఫేమస్ అయింది. ఆ అమ్మాయి పేరు స్వప్న, ఆ అమ్మాయి బాగా ఫేమస్ అయిపోయింది. ఇంకా సాంగ్లో ఉన్న ప్రతి ఒక్కరండి అందరూ, ఆ పోలీస్ క్యారెక్టర్ అబ్బాయి పేరు సన్నీ, అతను బాగా చేశాడు. దీనిలో లిఖిత్ అని తీసుకోవడానికి రీజన్ లిఖితనే కదా? లిఖిత్ అని అండి అమ్మాయి పేరు. లిఖిత్ అని తీసుకోవడానికి రీజన్, లిఖిత ఇంతకుముందు రాముతోటి డీలో ఒక 2-3 పర్ఫార్మెన్సెస్ చేసింది, బాగా చేసింది. ఆ అమ్మాయికి డాన్స్ బాగా వేస్తుంది అమ్మాయి. యాక్చువల్లీ ఇది డాన్స్ నెంబర్ కాబట్టి మంచిగా గ్రేస్లో వేసే వాళ్ళ కోసం మేము చూస్తున్నాం. రాము ఏంటంటే నాకు ఆ ప్రొఫైల్ ఇచ్చాడు, అన్న ఈ అమ్మాయి నాతో డీలో చేసింది, ఒకసారి చూడని చెప్పేసి. నాకైతే నచ్చింది ప్రొఫైల్, ఓకే రాము పెట్టుకుందాం, బాగుంది అమ్మాయి అని. సో ఆ అమ్మాయి మేమేదైతే మాకు చిన్న ఫియర్ ఉన్నది ఎలా చేస్తుందో ఏంటో అని, కానీ ఆ అమ్మాయి రిహార్సల్స్కి వచ్చి ఆ అమ్మాయి ఒక 2 స్టెప్పులు రిహార్సల్ చేసి చూపించగానే అట్లా మాకు మొబ్బులు ఇడిపోయాయి. అసలు మామూలుగా చేయలేదు ఆ అమ్మాయి, అలా బాగా చేసింది. కానీ ప్రతి సాంగ్ లో అందరి వర్షన్ మొత్తం కన్నంతా అమ్మాయిల వైపు వెళ్తుంది. అవునవును. కానీ దీంట్లో మాత్రం రాము రాథోడ్కే 100కి 200% ఫోకస్ అంతా రాము రాథోడ్. అమ్మాయి అంత ఫోకస్ కాలేకపోయింది ఈ సాంగ్ లో. యాక్చువల్లీ డే 1 అండి సాంగ్ షూట్ అయిపోయి రిలీజ్ అయ్యే టైంకి యాక్చువల్లీ అందరూ చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి బాగుంది కదా, అమ్మాయి బాగా చేసింది. కానీ అందరితో నేను వాదించేది ఏంటంటే రాము బాగా చేశాడు, రాముయే బాగా చేశాడు. అంటే లిఖిత బాగా చేసింది, రాము కూడా అంతే ఈక్వల్గా బాగా చేశాడు, రాము కూడా అంతే హైలైట్ అవుతాడని నేను అప్పుడు వాదిస్తున్నాను. కానీ అంత పెద్దగా ఎవరు కన్సిడర్ చేయలేదు. కానీ తర్వాత సాంగ్ రిలీజ్ ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత అందరికి అర్థమైంది ఏంటంటే అమ్మాయిని డామినేట్ చేసేసాడు రాము అని. ఈ స్టెప్ బాగుందండి, ఇది అసలు ఎట్లా వచ్చింది? కొరియోగ్రాఫర్ అండి ఆయన శేఖర్ వైరస్. దీనికి మేజర్ క్రెడిట్స్ అంటే సింహభాగం శేఖర్ వైరస్ గారు అండి. ఇద్దరు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ, కళ్యాణ్ కీస్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ శేఖర్ వైరస్ గారు కొరియోగ్రాఫర్. వీళ్ళిద్దరూ 2 పిల్లర్స్ ఈ సాంగ్కి, వాళ్ళిద్దరు అట్లా నిలబెట్టారు ఆ పాట. ఎక్కడ చేశారండి షూట్ అంతా? బాంబేకి రాను ఇదంతా మేము వేములవాడలో చేసామండి. వేములవాడలో చేసాం, వేములవాడ జగిత్యాల ఈ రెండు అక్కడే చేసాం షూట్. ఎన్ని డేస్ పట్టింది? రిహార్సల్స్ ఫస్ట్ 1 డే, తర్వాత షూట్ 1 డే, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రీషూట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రిహార్సల్స్ 1 డే, మళ్ళీ షూట్ 1 డే. ఓకే. ఈ సాంగ్ అంతా చేశారు, ఓకే రిలీజ్ అయిపోయింది, కానీ హిట్ టాక్ కూడా వచ్చింది. కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఇవే రీల్స్, ఎక్కడ ఆటోలో పోయినా కూడా ఇవే సాంగ్స్ పెడుతున్నప్పుడు మీరే ఎక్స్పీరియన్స్ అయింది ఏంటిది? హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అంటే మన సాంగ్ ఇట్లా ప్రపంచం అంతా తిరుగుతుంది, చాలా ఫోన్స్ వచ్చాయి నాకు, మీ సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది, నీ సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది, నీ సాంగ్ ఇక్కడ ప్లే అవుతుంది అని వీడియోలు తీసి పంపించేవాళ్ళు. చాలా చాలా హ్యాపీ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్లాక్ బాస్టర్ అవుతుంది అనేది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ల్యాండ్ మార్క్ సెట్ చేసింది ఫోక్ ఇండస్ట్రీలో. ఈ ల్యాండ్ మార్క్ నెంబర్ని రీచ్ అవ్వడం అనేది ఎంత కష్టం అనేది ఒక ల్యాండ్ మార్క్ అట్లా క్రియేట్ చేసింది కానీ బాధ్యత కూడా పెరిగింది ఇప్పుడు. అవునండి. ఇప్పుడు 500+ అంటే ఇప్పుడు మీరు ఇంకా ప్లస్లో ఉన్న సాంగ్ని చేయాలి. ఎలా ప్లాన్ చేస్తున్నా? మళ్ళీ నాకు నెక్స్ట్ సాంగ్ మళ్ళీ రాముతోటే ఉందండి. రాము బిగ్ బాస్ నుంచి వచ్చాక సేమ్ మళ్ళీ రాము ఛానల్లోనే ఇప్పుడు ఏదైతే దీని బిఫోర్ ఒక సాంగ్ అనుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఇది వచ్చిందని చెప్పాను కదా, ఆ సాంగ్ చేయాలండి. ఓకే. రాము బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆ సాంగ్ స్టార్ట్ చేస్తాం. బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆ సాంగ్ మళ్ళీ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ బిగ్ బాస్ నుంచి పాదం మళ్ళీ ఫోక్
ఓకే. అంటే ఈ 'బిగ్ బాస్'కి వెళ్ళిన తర్వాత అంటే దాదాపు మనం చూస్తున్నారు 'బిగ్ బాస్'లో వెళ్ళిన ప్రతి ఒక్కరి కెరియర్ అంతంత మాత్రం. యాహ్! కనిపిస్తలేరు. అంటే అదొక కొంచెం మార్క్ పడ్డది చాలా వరకు అందరికి మనం చూస్తున్నాం. మంచి పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఎవరికీ ఆఫర్స్ లేక కొంతమంది ఎవరో సెట్ అయిన వాళ్ళు తక్కువ మంది గానీ లేరు. దీని మీద మీరేమంటారు? అలా ఏం లేదండి. అది డిపెండ్స్ ఆన్ పర్సన్ అతని టాలెంట్ ఉంది. అంతే ఏం లేదు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ గారు ఉన్నారు. అవును. 'బిగ్ బాస్'కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఆయన ఆస్కార్ కొట్టారు కదా! హ్మ్. ఆస్కార్ అవార్డ్స్ దాకా వెళ్ళారు కదా! ఓకే. 'బిగ్ బాస్'కి ఆస్కార్ అవార్డ్‌కి అసలు చాలా దూరం ఉంది. చాలా డిస్టెన్స్ ఉంది. అలా ఏం లేదు. అది డిపెండ్స్ ఆన్ ఓన్ ప్యూర్‌లీ టాలెంటెడ్ అండి. ఇప్పుడు రాముకున్న టాలెంట్ వేరు. రాముకి అంటే 'బిగ్ బాస్' గురించి అంటున్నాను కానీ 'బిగ్ బాస్' ఉన్నా లేకపోయినా అతను సాంగ్స్ బాగా చేయగలుగుతాడు. అతను పాటలు రాయగలుగుతాడు. డాన్స్ అది చేయగలుగుతాడు. అతను ఫుల్ బిజీగానే ఉన్నాడు. హుహు. దానికైతే ఏం ప్రాబ్లం లేదు. రాము ఇంకా నాకు తెలిసి 'బిగ్ బాస్'కి వెళ్ళడం ఇంకొక నెక్స్ట్ లెవెల్. 'బిగ్ బాస్' నుంచి వచ్చాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాడని నా ఎక్స్‌పెక్టేషన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు 'రాము రాథోడ్' ఛానెల్‌లో రిలీజ్ చేశారు గదా! అంటే వచ్చిన పేమెంట్ ఎలా షేర్ చేసుకున్నారు? 50-50% అండి. 50-50 ఏ రెవెన్యూ ఏదొచ్చినా సరే ఇద్దరం 50-50 దానికి. హుహు. ఓకే. మళ్ళీ పెట్టుబడి మీరు పెట్టారు గదా! పెట్టుబడి నేనే పెట్టాను గానీ, అంటే పాట గొప్పదండి. ఓకే. నా దృష్టిలో డబ్బుల విషయం కాదు కానీ పాట గొప్పది. ఒక మంచి పాట అనేది డబ్బులతో మనం కొనలేం. అదే. మంచి ఒక టాలెంట్‌ని కూడా డబ్బులతో కొనలేమనేది నా ఫీలింగ్. ఓకే. రాము నన్ను అడగలేదు. అన్న నాకు ఇంత పర్సెంటేజ్ కావాలి, అంత పర్సెంటేజ్ కావాలి నన్నేం అడగలేదు. మేమిద్దరం మామూలుగా మీటింగ్‌కి వచ్చినప్పుడు రాము దీని పర్సెంటేజ్ ఎలా షేర్ చేసుకుందాం అని రాముని అడిగా. అన్న మీరే చెప్పండి అన్నాడు. నేను చెప్పా రాము మన ఇద్దరం 50-50 తీసుకుందాం. అప్పుడు పాట మన ఇద్దరికి సేమ్ ఫీలింగ్ ఉంటుంది. మన అనే ఫీలింగ్ నీకు నాకు ఇద్దరికి ఈక్వల్‌గా ఉంటుంది. అలాగే ఇద్దాం. ఓకే అన్న డన్. ఓకే డన్ అన్న. ఓకే. అలా కానీ అలాంటి మనస్తత్వం చాలా తక్కువ మందికి ఉంటది. ఆ! అండ్ ఇంకొకటి 'రాము రాథోడ్' ఎంత తీసుకుంటాడండి ఒక సాంగ్‌కి? ఇప్పుడైతే 'బిగ్ బాస్' బిఫోరు ఎందుకు చెప్పడం అతని విషయాలు మనం ఇప్పుడు చెప్తే బాగోదేమో. ఆహా! అతనికి తగ్గ మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఈ ఫోక్ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఏదైనా ఒక పాట తీయాలి అంటే ఒక డాన్స్ నెంబర్ ఏదైనా తీయాలంటే 'రాము రాథోడే' అనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. దానికి తగ్గ రెమ్యునరేషన్ అంటే ఎవరు తీసుకోనంత మంచి రెమ్యునరేషనే రాముకి ఇస్తున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్'లో 'బిగ్ బాస్' కాదండి నేననేది ఫోక్ బయట. సాంగ్. ఓకే. ఓకే. 'బిగ్ బాస్'లో ఎంత వీక్లీ? 'బిగ్ బాస్'లో అనేది మనం బయట డిస్కషన్ చేయొద్దు. చెయ్యకూడదు. ఓహో! అగ్రిమెంట్. బలిగారు మొత్తం 'బిగ్ బాస్' మొత్తం నీళ్ళు తాగేశారు. అవును. ఇది 'బిగ్ బాస్'కి వెళ్ళాలంటే కొన్ని మనకు బట్టలు అవన్నీ ఇయ్యాల్సి ఉంటుంది. యాహ్! ఇవన్నీ ఎక్కడ షాపింగ్ చేశాడు మొత్తం 'రాము రాథోడ్'? రాము రాథోడ్ వెళ్ళక ముందైతే మేము ఒక 1 వీక్ బిఫోరే షాపింగ్ చేసేసాం. హ్మ్. చాలా ఒకటి కాదండి నెంబర్ ఆఫ్ దాంట్లో తిరిగి చేసేసాం. ఓకే. చాలా బ్రాండ్స్ తిరిగి చేసి తీసుకెళ్ళాడు. ఒక చోట నేను చేయలేదు. మొత్తం తిరిగి మిమ్మల్ని మీరు మేము ఎవరిని స్పాన్సర్లను ఎవరిని పెట్టుకోలేదు. ఓకే. మేమే చేసేసుకున్నామని. మొత్తం మీ ఇద్దరు వెళ్ళారా? నేను రాము వెళ్ళాను. ఏ కలర్ అంటే చాలా ఇష్టం రాముకి? రాముకి వైట్ ఎక్కువ ఇష్టం. హ్మ్. వైట్ కలర్ అంటే బాగా ఇష్టం. కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు కలర్ కూడా. ఈయన కూడా శాంతి ఏదైనా శాంతి. ఓకే. ఆయన గర్ల్ ఫ్రెండ్స్ లేరా అండి? లేరండి. నిజంగా లేరు. మీకు ఎప్పుడైనా చెప్పడం లవ్? నేను రాముకి ఇప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో బ్రదర్ తర్వాత నేనే బ్రదర్ యాక్చువల్లీ. ఓ సూపర్. వాళ్ళ ఇంట్లో ఈవెన్ ఇదిగో మీకు చూపిస్తాను. ఇది రాము ఫోన్. ఓకే. వైటే ఉంది షర్ట్ అక్కడ. సో అంటే రాము ఫోన్ కూడా మీరే క్యారీ చేస్తున్నారు? నేనే క్యారీ చేస్తున్నాను. మళ్ళీ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదండి? రాము ఫోన్ కి చేశాను కదా నేను. రోజుకి ఒక 100 ఫోన్లు వస్తున్నాయి దానికి. అచ్చా. అసలు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి లెక్కలేదు దానికి. అన్ని ఫోన్లు వస్తున్నాయి. అన్ని ఫోన్లు లిఫ్ట్ చేయడం అంటే చాలా కష్టం. ఒకసారి రాము ఫోన్ పట్టుకుంటాను ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. అమ్మా చూడండి రాము ఫోన్. రాము నా చేతిలో ఉన్నాడు ఇప్పుడు, 'బిగ్ బాస్'లో కాదు. ఓకేనా? మొత్తం హ్యాండిల్ చేసేది తనే. రాము ఫోన్ అంటే ఎంత నమ్మకం ఉంటే ఫోన్ ఇచ్చి వెళ్తాడు. బ్రదర్ కన్నా ఎక్కువనే కదా. సూపర్ ఫోన్. సో ఎన్ని లక్షలు ఉంటుందండి ఫోన్ ఇది? అన్ని లక్షలు ఏం లేదండి. అది సామ్సంగ్ S24 అది. అంటే ఇప్పుడు 78,000 ఆఫర్లు కూడా. ఆయన లాగానే లైట్ వెయిట్ ఉంది. సో అంటే అతని గర్ల్ ఫ్రెండ్స్ ఏమన్నా నాకు తెలియకుండా అయితే ఏముండదు. అలాంటిది ఏం లేదు. రాము రాథోడ్‌లో మీకు నచ్చింది ఏంటిది? అతను డౌన్ టు ఎర్త్ అంటే చాలా హంబుల్ పర్సన్. నాకు అది చాలా ఇష్టం. చాలామంది అండి ఫోక్ ఇండస్ట్రీలో కానీ మన బయట ఎవరైనా నేను చూసేది ఏంటంటే కొంచెం ఒక పాట 2 పాటలు హిట్ రాగానే అసలు మామూలు యాటిట్యూడ్ చూపించరు. అసలు ఇంకా మేమేదో పైనుంచి ఊడిపడ్డాం అన్నట్టు ఉంటారు. కానీ రాము విషయంలో అలాంటిది ఏం లేదు. రాము ఎన్ని హిట్లు వచ్చినా ఎంత బిజీలో ఉన్నా ఎప్పుడైనా సరే నేననే కాదండి ఎవరు ఫోన్ చేసినా, ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేసినా, ఏ టెక్నీషియన్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి ఆన్సర్ చెప్తాడు రాము. వాస్తవం అది. ఫోన్ ఎత్తి ఆన్సర్ చెప్తాడు అతను. ఒకవేళ నాకు కుదురుతుందంటే కుదురుతుందని చెప్తాడు, కుదరదంటే కుదరదని చెప్తాడు. కానీ కొంతమంది ఉన్నారండి మా దాంట్లో
అసలు ఇంపాసిబుల్. అసలు ఫోన్లు ఎత్తారు. మాకు ఒక హిట్ పడిందంటే చాలు మేము ఫోన్లు ఎత్తాం. అయ్యో ఫోన్ ఎత్తడం కాదు, ఇంటర్వ్యూ అడిగితే కూడా ఇవ్వరు అసలు, తెలుసా నీకు? ఎత్తాం. కానీ రామరాత్రి బాంబే హిట్ అయిన తర్వాత కూడా నేను కాల్ చేశాను, Yeah, ఇంటర్వ్యూ కావాలంటే. అన్న నేను 2 days తర్వాత పెట్టుకున్నాను, ఎందుకు తర్వాత బిజీ అయ్యి పాపం అతనే కాల్ చేశాడు. ఓకే ఓకే. చాలా మంచి హంబుల్ పర్సన్. మిగతా ఫోక్ వాళ్ళు అయితే ఒక హిట్ కానీ అసలు వాళ్ళు తెలియని కూడా తెలియదు, లేదండి అది అని అంటుంది. అవును, నిజంగా ఎందుకు ఈ ట్రెండ్ అసలు ఫోక్ లో నాకు అర్థం కాదు. మా ఫోక్లో ఉన్న ఒక బ్యాడ్ అదొకటేనండి. అంటే గబుక్కున మా వాళ్ళు ఎవరు ఫోన్లు ఎత్తారు. అవును ఎత్తారు. మాకు ఒక హిట్, ఒక 2 హిట్లు పడంగానే మేము ఇంకా మా ఫోన్లో ఎత్తితే మేము ఎక్కడ చిన్న అయిపోతాం మేము అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. అదే ఓకే. బిగ్ బాస్ లో రాము ఎంట్రీ అయ్యాడు, సాంగ్ తో ఎంట్రీ అవ్వడం జరిగింది. ఎలా అనిపించింది అని? పెద్ద స్టేజ్. ఇన్ని రోజులేమో మనం ఫోక్ లో నార్మల్ గా మన సాంగ్స్ అవి చేస్తుంటాము. బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, వరల్డ్ వైడ్ షో అది. దాంట్లో మీరు టీవీలో చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఫస్ట్ రోజు రాము ఎంట్రీ కోసం అయితే మేమందరం, వాళ్ళ ఫ్యామిలీ అయితే మేమైతే అందరం చాలా ఈగర్లీ వెయిటింగ్ చేసాం. రాముని స్క్రీన్లో చూడంగానే ఒక నేషనల్ టెలివిజన్లో మనోడు కనబడుతున్నాడు, ఆ ఫీల్ వేరే అసలు. అందులో మళ్ళీ అది కూడా రాను బొమ్మరాను పాటతోటి ఎంట్రీ, అది ఇంకా సూపర్, ఇంకా బీభత్సమైన కిక్. నాగార్జున సార్ గారు మా పాట గురించి మాట్లాడడం, 500 million మీది పోయిందని మాది అప్రిషియేషన్ చేయడం, ఇదంతా ఒక డ్రీమ్ లాగా ఉందండి నిజంగా. నాకేదో ఒక డ్రీమ్ అలా వెళ్ళి ఇలా వచ్చినట్టుంది నిజంగా. ఓకే. రామరాత్రుడు ఆ రోజు చేసుకున్న కాస్ట్యూమ్స్ ఎవరు సెలెక్ట్ చేసింది? ఇది ఇద్దరం కలిసి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నది. అది ఒకరోజు షాప్కి వెళ్ళి మేమిద్దరం, అంటే వాళ్ళకు థీమ్ చెప్పారు, ఆ థీమ్కి తగ్గట్టుగా మేము ఆ షర్టు ఆ ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే సూపర్ కదా. వాళ్ళ మమ్మీ ఏడ్చిందా? ఎప్పుడు ఆనంద బాష్పాలు అంటే వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉంటది కదా. వాళ్ళు యాక్చువల్లీ రాముకి చాలా ఇష్టమైన పర్సన్ ఈ మామూలుగా ఈ ప్రపంచంలో వాళ్ళ అమ్మ తర్వాతనే ఇంకెవరైనా అంత ఇష్టం వాళ్ళ అమ్మకు కూడా. రాము అంటే ఇంకా చాలా పంచప్రాణాలు. ఇంకా వాళ్ళ అమ్మకి 5 మంది పిల్లలు ఉన్నా కూడా రాము అంటే ఒక స్పెషల్ ఇంక అనమాట. ఆమె కదిలిస్తే ఏడుస్తుంది, ఇంకా అంత ఎమోషనల్గా ఉన్నారు. కానీ రామరాథోడు వెళ్ళంగానే ఓనర్ కాకుండా టెనెట్స్ లాగా ఉన్నారు వీళ్ళు, రెంట్ ఉండేటట్టు. అక్కడ కూడా ప్రొడక్షన్ ఫుడ్డే వచ్చింది వాళ్ళకు, తినలేకపోయారు వాళ్ళు, చాలా ఇబ్బంది పడ్డారు. అది వాళ్ళ అమ్మ ఏమైనా డిస్కస్ చేసింది? తిండి దగ్గర కూడా ఏం పెడతలేరు నా కొడుకు కానీ. ఆమె నన్ను తీసుకెళ్ళమంటుంది అన్నపూర్ణ స్టూడియోకి. ఓకే, అక్కడ తీసుకెళ్ళండి మమ్మల్ని, నన్ను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టండి, నేను మాట్లాడుకొని ఏదో ఒకటి రాముకు చేసి ఇస్తా అంటున్నాము. అయ్యో ఆమెకు అంత తెలియదు ఆమెకి. ఇంకా మనం ఏం చెప్తాం, అమ్మ అట్లా కుదరదమ్మా, రాము మనం ఏమి ఇవ్వడానికి కుదరదు, అక్కడదే ఉన్నది తినాలి. రాముయే కదా అక్కడ ఉన్న అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా అదే తినాలని ఆమెకు నచ్చ చెప్తే, అప్పుడు నన్ను ఎప్పుడు రోజు ఫోన్ చేస్తుంది నాకు, బిడ్డ నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు బిగ్ బాస్ హౌస్ కి, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు బిగ్ బాస్ హౌస్ కి అని అడుగుతుంది. మీకు ఎప్పుడు తీసుకెళ్తారంటే టాప్ 5 అయిన తర్వాత ఫైనల్ ఉంటాడు చూడండి, అప్పుడు వెళ్తారు, మీరు వద్దన్న తీసుకెళ్తాడు. అదే చెప్తాను నేను కూడా. వాళ్ళ నుంచి కాల్ రాగానే ఖచ్చితంగా వెళ్దామ్మా, డెఫినెట్ గా తీసుకెళ్తాను. అప్పుడు చూడాలి ఆమె, అసలు ఆమె కంట్రోల్ లో ఉండదు కదా. ఏంటి ఫేవరెట్ డిష్ ఏంటిది రాముకా? బిర్యానీ, చికెన్ బిర్యానీ చాలా ఇష్టం. కానీ అక్కడ పెడతలేరు పాపం, నాన్ వెజ్ అలవాటు లేదు. అవును, మధ్యలో పెడతారు ఇక టాస్క్ల తర్వాత వస్తుంది, అది బడ్జెట్ దాన్ని బట్టి వస్తుంది వాళ్ళది. ఎలా ఆడుతున్నాడు రాము? బాగా ఆడుతున్నాడండి. అతను యాక్చువల్లీ మాస్క్ అయితే పెట్టుకోలేదు, ఇప్పుడు అతను సేమ్ ఒరిజినాలిటీగానే ఉన్నాడు, అలాగే ఉన్నాడు. కాకపోతే ఇంకొంచెం తను కొంచెం పాయింట్స్ అవి గట్టిగా మాట్లాడితే బాగుంటుందని అందరు ఒపీనియన్. నాకు తెలిసి ఈ వారం అయితే హార్డ్ ఎయిటింగ్ నామినేషన్ పడింది కాబట్టి నెక్స్ట్ వీక్ కొంచెం మనోడు స్ట్రాంగ్ అవుతాడు, డెఫినెట్గా ఆడతాడు, బాగా ఆడతాడు. ఓటింగ్స్ అవి చాలా బాగున్నాయి రాముకి, ప్రజల నుంచి జనాల నుంచి సపోర్ట్ ఏదైతే ఉందో చాలా గట్టిగా ఉంది సపోర్ట్. ఆ విషయంలో అయితే మేమందరం చాలా హ్యాపీ, రాముకి అంత మంచి బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి కాబట్టి. ఎందుకంటే రాములో ఉన్న జెన్యూనిటీని జనాలందరూ ఫీల్ అవుతున్నారు. సో అది మాకు ఆ ఫీల్ అవ్వడం అనేది మేము బ్లెస్డ్ దానికి. అంటే బిగ్ బాస్ మొత్తం చూస్తున్నారు, రాము కాకుండా ఈ బిగ్ బాస్ మొత్తంలో మీకు నచ్చిన పర్సన్ ఎవరు? ఇమాన్యుల్ చాలా బాగా ఆడుతున్నారు. ఆయన కూడా మంచి ఎప్పుడు నవ్విస్తూ మంచి బాగా ఆడుతున్నారు. బిగ్ బాస్ మొత్తంలో అబ్బా వీళ్ళు ఎందుకున్నారు రా నాయన మా తలకాయ తినడానికి అని వాళ్ళు ఎవరు? యాక్చువల్లీ ఫ్లోరస్ అయినాయి. అయ్యో పాపం ఆమె డీసెంట్ గా ఉంటది అంటే అంత మరీ అంత డీసెంట్ కూడా కష్టం, ఏం మాట్లాడలేదు పాపం. రాము సైలెంట్ అనుకుంటే రాముకి ఇంకా 10x లో ఉన్నారు. అక్క తమ్ముడు ఇద్దరు. ఓకే. శ్రీజ ప్రియాని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళు మధ్యలో వచ్చేసి మాట్లాడుతుంటారు. శ్రీజ అయితే కొంచెం ఇందులో పడితే అందులో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఆ అమ్మాయి మాట్లాడేదంతా కూడా కొంచెం హార్డ్గానే మాట్లాడుతుంది. ప్రియా ఓకే అండి, ఓకే డన్. సోసగా ఆమె ఎక్కడ ఏం మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంది, వెళ్తుంది. చూడాలి ఇంకేం జరుగుతుంది. తనుజ గురించి ఏంటి? తనుజ యాక్టింగ్ చేస్తున్నారా అంటారు, మాస్క్ పెట్టుకొని డీసెంట్ గా. అంటే నాకు తనుజ బయట ఆవిడ గురించి తెలియదండి బయట, కానీ కాకపోతే కంటెంట్ ఇవ్వడంలో బిగ్ బాస్లో వచ్చేసి ఉన్న టాప్ 5 మెంబర్స్లో తనుజ కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగానే బాగానే ఆడుతున్నారు. తనుజ, ఇమాన్యుల్, భరణి గారు, సుమన్ శెట్టి, రాము రాథోడ్,
వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు. కానీ బిగ్ బాస్లో చూస్తే కూడా బిగ్ బాస్ మొత్తంలో మాస్క్ మ్యాన్ అన్నం తినడు హరీష్ గారు. తిననప్పుడు ఆ బాధ్యత రాముకి ఇస్తారు తినిపియండి అని. అవునవును. అది షాక్. అంతమంది ఉండంగా అంటే అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆ బాధ్యత రాముకి ఎందుకు ఇచ్చినట్టు? ఎందుకంటే రాము అంత సాఫ్ట్గా ఉంటాడు కాబట్టి ఏదైనా చెప్తే కొంచెం ఎమోషనల్ అయితే తింటాడేమో అని చెప్పారేమో అనుకుంటున్నాను నేను. బట్ మనోడు తినలేదు కదా ఆ రోజు, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా అవ్వలేదు. అవునవును. అదే పాయింట్ మీద నామినేషన్ కూడా వేయడం జరిగింది రాము. నేనైతే అక్కడ కొట్టేసేటోని నీ కడుపుకు నువ్వు తినడానికి ఏందిరా నాయనా అని. ఏం చేస్తాం, ఒక్కొక్కళ్ళ నేచర్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ బిహేవియర్ ఒకటి. రాముకి నామినేషన్ ఈ విధంగానే చేస్తున్నారు, వేరే రకంగా టార్గెట్ ఏం చేస్తలేరు ఆయనకి ఎందుకు? ఇప్పటికి 3 వీక్స్ అయిందండి. 3 వీక్స్లో ఫస్ట్ వీక్ నామినేషన్ అయ్యాడు మనోడు, ఇది థర్డ్ వీక్ కదా. ఈ వీక్ అయితే చాలా అంటే రాము కూడా ఎక్స్పెక్ట్ చేసినాడు, అంటే రాము అనుకున్నది ఇలా కూడా వేస్తారా అని. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా డిఫెండ్ కూడా చేయలేదు. నన్ను ఎందుకు తీసుకున్నారు, అదే వాళ్ళు చేయలేదు, నా ఆట నేను ఆడుకుంటాను వదిలేస్తానన్న డిఫెండ్ కూడా చేయకుండా. అదే నేను అంటున్నా, ఏమంటే రాము కూడా ఇది ఎక్స్పెక్ట్ చేసినాడు ఖచ్చితంగా. నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు కదా, నేను నా గురించి ఎవరంత హార్ష్ కూడా ఏమి నామినేషన్ వెయ్యరు అని అనుకున్నాడు, కానీ అక్కడ అనుకోనిది జరిగింది. దీని అంతా ఖచ్చితంగా మనోడు గట్టిగా పాయింట్స్ చేసుకుంటాడు ఖచ్చితంగా. బిగ్ బాస్ లో క్యాప్టెన్సీ టాస్క్ విన్ అవుతాడంటారా? ఈసారి విన్ అవుతాడని అనుకుంటున్నాను. అంతమంది ఉన్నారు కదా ఇలా. లేదా రాము టాస్క్లు బాగా ఆడతాడండి. రాము టాస్క్ల వరకు వచ్చేసరికి మాత్రం చాలా బాగా ఆడతాడు. రాముకి అంటే మీతో షేర్ చేసుకుని ఎప్పుడైనా బాధ కలిగిన విషయం ఇలా జరిగింది నా ఫ్యామిలీలో అలా అని ఎప్పుడైనా ఏమన్నా బాధ సంఘటనలు ఏమైనా ఉన్నాయి? నాకు రాము ఎక్కువ షేర్ చేసుకోలేదు కానీ, అంటే ఆ బాధ కలిగిన సంఘటనలు వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కువ షేర్ చేసుకున్నారు నా చేత. అంటే మేము ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కలిసి కూర్చున్నప్పుడు, అంటే రాము ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వచ్చాడు, ఈ పొజిషన్ ఈ గ్యాప్లో వాళ్ళు పడ్డ కష్టాల గురించి చెప్పేటోళ్ళు. లాక్డౌన్ టైంలో రాము ఒక ఇంట్లో వాళ్ళందరూ కూలి పనులు చేసుకునేవాళ్ళు కదా. అప్పుడు లాక్డౌన్ టైంలో కూలి పనులు ఏమి ఉంటాయండి, ఏమి పని లేదు, తినడానికి తిండి లేదు, డబ్బులు లేవు, ఏం లేవు. ఆ టైంలో రాము ఫ్యామిలీని పోషించడానికి ఒక కూరగాయల బండి వేసుకొని ఆ ఊర్లో కూరగాయలు అమ్మి రావడం. రాము ఓకే. ఇంకా దీనికంటే ఏంటంటే బాంబేలో అతను వీళ్ళు కూలి పని కోసం బాంబేకి వెళ్ళారు. అక్కడ వీళ్ళకి ఏదైతే పని ఇచ్చిన ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డబ్బులు ఇవ్వకుండా సతాయించి, అంత దూరం వీళ్ళు వెళ్ళిన తర్వాత పని చేయించుకున్న తర్వాత డబ్బులు ఏమి ఇవ్వకుండా, వీళ్ళు అక్కడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి లేదు. మనోడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చెత్తలో ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని వేరే వాడు తీసుకొని అమ్ముతుంటే వాడిని అడిగాడు మనోడు వెళ్ళి. రాము వెళ్ళి అడిగాడు, ఎందుకు ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే, ఈ బాటిల్స్ అన్ని ఏరుకొని తీసుకొని వెళ్ళి అక్కడ ఇస్తే వాడు డబ్బులు ఇస్తాడు. అంటే ఓకే, ఇట్లన్నా మనం ఏదైనా చేద్దామని ఆ బాటిల్స్ అన్ని ఏరుకొని తీసుకొని వెళ్ళి అమ్మి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని పోషించడం, ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ పడ్డ స్ట్రగుల్స్. చాలా అంటే లోయర్ మిడిల్ క్లాస్ కంటే ఇంకా లోయర్, అంటే తినడానికి తిండి కూడా కష్టపడ్డ రోజులు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఆ స్టేజెస్ అని సంబంధించిన అన్ని చెప్తున్నప్పుడు నేను కూడా చాలా ఎమోషనల్. చాలా బాధ. రాము ఎప్పుడు మళ్ళీ షేర్ చేసుకోడు. రాము ఎలా అంటే ఎవరన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నారంటే తీసి ఇచ్చేటోడే డబ్బులు. అంటే మనోడికి అంత కష్టపడి వచ్చింది కాబట్టి ఆకలి విలువ అది తెలుసు కాబట్టి మనోడు వెంటనే ఆ సాయం చేస్తాడు. నాకు ఇవన్నీ ఎక్కువ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నాతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్పుకుంటారు వాళ్ళు కదా, గర్వంగా చెప్పుకుంటున్నారు ఇలా స్టేజ్కి వెళ్ళడం. కానీ ఎప్పుడు కూడా ఒకరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఏ స్థాయికి వెళ్తారు అనేది మనం ఎవరం గెస్ చేయలేము. అంతే అండి. అండ్ ఇంకో విషయం, రాము రాథోడ్ పేరెంట్స్ కన్నా ఇంకా ఎవరి దగ్గర ఎక్కువ ఆయన దగ్గరనే ఉండేదట. కొరియోగ్రాఫరా లేకుంటే డ్యాన్స్? వాళ్ళ గురువు గారు అండి, వాళ్ళ గురువు గారు నాగర్కర్నూలు ఉంటారు. అతనంటే వాళ్ళ గురువు గారు అంటే రాముకు చాలా ఇష్టం. అంటే ఈ డ్యాన్స్ ఇదంతా అక్కడే నేర్చుకున్నాడు అతను. సో అతనంటే చాలా బాగా ఇష్టం. మీరు 2 మూవీస్ తీశారు కదా, మూవీ నుంచి మళ్ళీ ఫోక్ ఎందుకు వచ్చారు? నేను మూవీ నుంచి అంటే నేను చెప్పాను కదా, ఈ సాంగ్స్ అయితే బడ్జెట్లో ఉన్నాయి, అంతే నాకు బడ్జెట్లో ఉన్నాయి. మనం కూడా కొంచెం మంచి బిల్డ్ చేద్దామని చెప్పేసి దీంట్లో ఏదైనా చేంజెస్ తీసుకొద్దాము, ఇవి బాగుంటాయి అని చెప్పేసి వచ్చాను నేను, ఇంట్రెస్ట్ వచ్చి. అవును, ఇప్పుడు సాంగ్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్స్ బయటికి రారు. అవును, బాంబేకి రానంటే ఇప్పుడు రాము రాథోడ్ తెలుసు, లిఖిత తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళు తెలుసు, మళ్ళీ వలి గారు అంటే ఎవరికి తెలియదు కదా. ఎట్లా మళ్ళీ అది ఎట్లా చేసుకుంటారు మళ్ళీ? నేనేం పబ్లిసిటీ ప్రమోషన్ ఫస్ట్ నుంచి ఏం అనుకోలేదండి ఇట్లా, అందుకే ఎప్పుడు నేను బయటికి రాలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే రాము బిగ్ బాస్కి వెళ్ళాడు, అతని సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడడానికి ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం వస్తున్నా తప్ప, మామూలు అయితే నాకు అంత ప్రమోషన్ దానికి ఏం రావాలని అంత ఇంట్రెస్టెడ్ ఏం కాదు. కానీ చెప్పాలి కదా రాము ప్రొడ్యూసర్గా నా బాధ్యత ఏంటంటే, నేను ఒక పాటని సెలెక్ట్ చేసుకోవడం, ఆ పాట ప్రొడక్షన్ వాల్యూస్ ఏం తగ్గకుండా చూసుకోవడం, మంచిగా తీయడం, క్వాలిటీగా తీయడం. ఇది వరకు నేను నా ఎక్స్పెక్టేషన్. ఇంకా ఇలా బయటికి రావాలి ప్రమోషన్ చేసుకోవాలని అట్లేం లేదు.
ఇప్పుడు ఇది రాముది ఫ్యామిలీ వాళ్ళు ఒకటి పంపిస్తున్నారని చెప్పారు కదా, అంటే టాస్క్ విన్ అయితే ఫ్యామిలీ వాళ్ళ నుంచి ఒక వస్తువు వస్తుంది. అవునా, మీరేం పంపించారు? పంపించాం. అది రివీల్ చేస్తే ఇక్కడ ఇంకా రిలీజ్ కాలేదా? ఇంకా రిలీజ్ కాలేదు. ఓకే ఓకే, అది రివీల్ చేయకూడదు. చూస్తారు మీరు. చూస్తారు కదా, చూస్తాం. మేము కూడా బాధపడేదా హ్యాపీదా? హ్యాపీదే అండి, హ్యాపీదే. హ్యాపీదే. ఓకే. అవును, ఎవరైనా ఫోన్ చేస్తే ఏమంటున్నారు మళ్ళీ మీరు? రాము రాథోడ్కి ఫోన్ వస్తే చెప్తాను. ఏముంది, నేను పలానా వాళ్ళ ప్రొడ్యూసర్ని వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నాను. ఓకే, ఒకసారి ఫోన్ చూద్దాం ఫ్యూచర్స్. ఇంతకుముందు చూశాను అతన్ని. ఒకసారి ఫోన్ ఇస్తారా రాము రాథోడ్ది? ఓకే, ఇది రాము రాథోడ్ ఫోన్ అండి. వెనకాల ఇది పౌచ్ సిల్వరేనా అండి? ఇది మిర్రర్ సిల్వరేనండి, సిల్వర్ కలర్. ఇది శాంసంగ్. రాము లాగానే ఇది లైట్ వెయిట్ ఉంది. అండ్ రాము పిక్కే పెట్టుకున్నాడు. నేను ఏమనుకున్నా, వేరే వాళ్ళది ఎవరిదైనా ఉందని నేను అనుకున్నాను. ఆశతో తీశాను కానీ లేదు. థీమ్ అండ్ సేమ్ యాజ్ ఇట్. ఈ షెడ్ కూడా వేసినట్టుండి బిగ్ బాస్లో నాకు తెలిసి. చూడాలి. ఇదే అండి, ఛార్జింగ్ కూడా తక్కువనే ఉంది, ఎక్కువనే ఉంది. అంటే ఫోన్ ఎక్కువ వాడతలేరు కదా. ఇన్స్టా బాగా యూజ్ చేస్తాడా రాము? అంతేం లేదండి. అంతేం లేదు. ఇన్స్టాలో ఏమైనా మెసేజెస్ వస్తున్నాయా? ఏం రావట్లేదు. ఏం రావట్లేదు. అంటే మంచి బాలుడు రాము. రాము రాథోడ్ బిగ్ బాస్ 9 కంటెస్టెంట్. ఫోక్ నుంచి వెళ్ళాడు కదా, రాను బొంబాయికి రానని. ఇగో ఈ ఫోనే వాడుతుంటాడు మన రాము. ఓకేనా? హలో రాము, ఎలా ఉన్నావు? బిగ్ బాస్ 9లో మంచిగా ఆడి మంచిగా విన్ అయి రావాలి. ఓకేనా? మీ వలి గారు అప్పటిదాకా ఇక్కడి నుంచి వెళ్ళని అంటున్నారు. ఏం చేద్దాం? ఇప్పటికైతే పంపించమంటున్నావా? సరే సరే, ఇప్పుడు పంపించేస్తాను. మళ్ళీ మనం టాప్ 5లో కలుద్దాం. ఓకేనా? సరే, మంచిగా ఆడు. ఓకే, బిగ్ బాస్లో ఉన్న రాముతో నేను మాట్లాడేశాను. ఓకేనా? మీరు కూడా మాట్లాడాలంటే టాప్ 5కి అప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడు ఓట్లు బాగానే జరుగుతున్నాయి. ఫస్ట్ సెకండ్ ప్లేస్లోనే ఉన్నట్టుండి. అవును, ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి ఓటింగ్స్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. మొత్తం ఓవరాల్గా ఇప్పుడు పేరెంట్స్కి మీరే చూసుకుంటున్నారా? అవునండి. ధైర్యం ఇస్తే వాళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళు పాపం వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఇల్లు చాలా బాగా కట్టాడు. అవునండి, రామయ్య మొత్తం అంతా చేపించింది, బాగా చేయించాడు. టీవీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న డిజైనింగ్ బాగా చేయించుకున్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉండాలని ఇక్కడ. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ ఇలాంటి కొడుకుంటే బాగుంటుంది తల్లి. ప్రతి కుటుంబంలో కొడుకుంటే అలాంటి ఆ కుటుంబం కూడా వాళ్ళ జనరేషన్ అట్లా మారిపోద్ది. ఇక్కడ వాళ్ళు ఇవాళ మంచి ఉన్న స్థాయిలోనే తను మంచిగా వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి బంగ్లాలో కూర్చోబెట్టిండంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇల్లు కట్టి? యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఈ రణబొమ్మరాన్ తర్వాత కట్టింది. ఓకే, ఇంత ముందు కదా, ఇప్పుడు ఈ రణబొమ్మరాన్ సెట్ అయిపోయాడు. అవును, అబ్బాయి మొత్తం. అవును, ఎవరికైనా ఒక్క సక్సెస్ కావాలంటారు. 100 చేసేది ఒక లెక్కకు రాదు. ఒకటి ఎన్ని సాంగ్స్ చేయొచ్చు మొత్తం ఇప్పుడు రాము దాదాపు? ఇప్పుడు వరకు అండి, ఇప్పటి వరకు ఒక 100 సాంగ్స్ చేసింటాడు. 100 సాంగ్స్ నియర్ బై చేసింటాడు. కానీ ఒక్క సాంగ్ తలరాతను మార్చేసింది. ఎప్పుడైనా అనుకున్నాడు చిన్నగా ఉన్నాడు, గ్లామర్గా అంతా ఉండడు, ఈ అబ్బాయి ఎందుకు తీసుకోవాలి ఫోక్లో అట్లా ఏమైనా అనుకునే వాళ్ళ అండి అప్పట్లో? ఏం అనుకోలేదండి. యాక్చువల్లీ మా ఫోక్ ఇండస్ట్రీలో ఇందాక మైనస్ పాయింట్ చెప్పాను, ప్లస్ పాయింట్ కూడా చెప్తాను. మా ఫోక్ ఇండస్ట్రీలో అందంగా ఉండాలను, లేదంటే ఇంకా ఫిజిక్ ఉండాలని ఇట్లా లేదండి. పాట బాగుండి అతను బాగా చేస్తే చాలు, ఆ పాటకి ఎవరినైనా సరే యాక్సెప్ట్ చేస్తారు మా దాంట్లో. మా ఫోక్ ఇండస్ట్రీలో ప్లస్ పాయింట్ ఇది. అండ్ కొంతమంది ఇప్పుడు ఈయన అబ్బాయి లాగానే ఉంటాడు మరి, చిన్నగా స్కూల్ గోయింగ్ లాగా. అంటే ఆయన హీరో కాకుండా అట్లా కాకుండా. అమ్మాయిలు ఎప్పుడైనా యాక్ట్ చేయాలంటే అబ్బా రాము రాథోడా అని ఎప్పుడైనా అన్నారా, లేకుంటే ఎగ్జైట్మెంట్ తో వచ్చిన వాళ్ళు? లేదు, ఎగ్జైట్మెంట్ తో వచ్చిన వాళ్ళే ఉన్నారు. రాము రాథోడ్తో చేయాలని చాలా మంది ఎగ్జైట్మెంట్ తో వచ్చి చేసిన వాళ్ళే ఉన్నారు. అట్లేమి ఎవరు రిజెక్ట్ చేసింది కానీ అబ్బా అనుకున్నది కానీ ఎవరు లేదు. ఒక మంచి పర్సన్ మీకు పరిచయం అవ్వడము, ఆ మంచి పర్సన్ తో మీరు హిట్ కొట్టడము ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. ఇది మంచి ఇంత సక్సెస్ రావడం, ఇదంతా జరగడం నిజంగా గాడ్ బ్లెస్. వాళ్ళ ఊర్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఊరు సర్పంచ్ కానీ అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా అప్రిషియేట్ చేస్తున్నారు రాము రాథోడ్ని? ఫ్లెక్సీలు కట్టారా ఇంటి దగ్గర? ఇంటి దగ్గర కట్టారండి. ఇంటి దగ్గర వాళ్ళ భూత్పూర్లోను అలా రోడ్ దగ్గర కానీ మొత్తం సర్కిల్ అంతా మహబూబ్ నగర్ ఫ్లెక్సీలు బ్యానర్లు చాలా గట్టిగా కట్టారు. వాళ్ళ ఊర్లో ఇంతమంది యాక్చువల్లీ బిఫోర్కి ఇప్పటికి రాను వాళ్ళ అమ్మ నాన్నలకు వచ్చే ఆ రెస్పెక్ట్ కానీ ఆ వాల్యూ కానీ వాళ్ళ అన్నలకు వచ్చే రెస్పెక్ట్ వాల్యూ కానీ మొత్తం కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది కదా. ఒక్క వల్ల మొత్తం ఫ్యామిలీకే పేరు వచ్చింది. మంచి అయినా చెడైనా ఒక్కరితోనే వస్తుంది. అలాంటి మంచి పేరు, మంచిగా సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా 100% సెలబ్రిటీస్ అండి. అసలు మామూలు కూడా కాదు. వాళ్ళ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇప్పుడు. వాళ్ళు 24 లైవ్ చూస్తుంటారా ఇంట్లో? వాళ్ళు 24 hours చూస్తూనే ఉంటారు లైవ్. ఆంటీ ఎంత తిట్టుకుంటుందో ఏమన్నా రాముని అంటుంటే, జాగ్రత్త బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్. ఆమె డైరెక్ట్ గా అన్నపూర్ణ స్టూడియోకి ఏదో ఒక రోజు నా కొడుకుని బయటకు వెళ్ళిపోద్ది. అదే అంటున్నా కదా, రాముని ఏమన్నా నామినేషన్ వేసినప్పుడు నా కొడుకుని వేస్తున్నారే నామినేషన్ అని ఎంత తిట్టుకున్నదో పాపం. వాళ్ళకి తెలియదు కదా. సీరియల్ చూస్తే కూడా లేడీస్ అట్లనే అనుకుంటుంటారు. అలాగని అమ్మ కూడా అలానే చేసేటట్టు, మా వాడిని నామినేషన్ వేసిర్రు, అట్లా ఫోటో ఎందుకు పెట్టిర్రు అని. మా వాడితో బట్టలు ఎందుకు ఉతికిస్తున్నారు, మా వాడితో వంట ఎందుకు చేస్తున్నారు.
ఇదే ఉంటుంది ఆమెకు మైండ్. ఓకే, ఓవరాల్ గా హ్యాపీ అండి వలి గారు. అండ్ ఒక సక్సెస్ ఎంతవరకు తీసుకెళ్తుంది అన్నది మీరు నిరూపించడం జరిగింది. అండ్ ఇలాంటి మంచి సక్సెస్ లో ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ రాము రాథోడ్ ఫ్యాన్స్ కి మీరు ఏమైనా చెప్పాలంటే? ప్లీజ్ రాముని గట్టిగా సపోర్ట్ చేయండి, ఓట్లు వేయండి. రాము ఖచ్చితంగా మంచి టాస్క్లు అయితే బాగా ఆడతాడు. మన అందరం కలిసి రాము గట్టిగా సపోర్ట్ చేసి టాప్ 5 అయితే ఖచ్చితంగా పెడదాం. పెడతారు. కానీ మీరు అయిపోయి ఇంటర్వ్యూ లాస్ట్ గా ఒక సాంగ్ పాడండి, మీ బాంబేకి రాని సాంగ్ మీరు పాడండి. నేను పాడితే జనాలు భయపడతారు. ఆల్రెడీ పాపం వాళ్ళందరూ కరోనా వ్యాక్సిన్ అంటే వేసుకొని ఉంటారు. వద్దు, బాగోదు. అవునా? నా వాయిస్ అసలు. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.